నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ శురువైంది. ఏటా మృగశిర కార్తె రోజు బత్తిన సోదరులు ఇచ్చే చేప ప్రసాదానికి ఆస్తమా ఉన్నోళ్లు చాలా మంది వచ్చారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో 1,20,000 చేపలు అందుబాటులో ఉంచారు. చేప ప్రసాద పంపిణీకి 32 కౌంటర్లను పెట్టారు. మహిళలు, వికలాంగులు, ముసలి వాళ్లకు వేరే కౌంటర్లు ఏర్పాటు చేశారు. వర్షం పట్టడంతో చేప ప్రసాదం కోసం వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారు. చేప ప్రసాదం పంపిణీల వర్షం పడినా ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. చేప ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా ఆస్తమా పేషెంట్లు తరలి వచ్చారని చెప్పారు. ఇప్పటికే 10,000 మందికి చేప ప్రసాదం పంపిణీ చేశామన్నారు తలసాని. ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం అన్ని అరేంజ్మెంట్స్ బ్రహ్మాండంగా చేపట్టడం జరిగింది. ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గతంలో ఉన్నటువంటి గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి క్యూ లైన్లు పెంచడం జరిగింది, కౌంటర్స్ పెంచడం జరిగింది. రెండోది వచ్చే ప్రజలకు కూడా కొంత వాటర్ కానివ్వండి, కొంత స్వచ్ఛంద సంస్థల సహకారంతో మరి భోజనం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అదేవిధంగా కొంత మెడికల్ క్యాంప్స్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మా ముఖ్యమంత్రి గారు చెప్పేదల్లా ఒకటే, బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు మన రాష్ట్రంలో గొప్పగా జరగాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. మరి వేరే దేశాలు వేరే రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజలు కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి అరేంజ్మెంట్ విషయంలో మనం వెనక్కి తగ్గడానికి వీల్లేదని చెప్పి మేము ఒక 15 రోజుల నుంచే మేము ప్లాన్ చేసుకొని ముందుకెళ్తాం. हैंडल क्या ये मछली